ప్రయోజనం అనేది చెప్పగలగాలి కదా. సో అది చెప్పలేనప్పుడు రాజకీయంగా నాయకత్వ మార్పులే మొత్తం పరిణామాలను మారుస్తాయి అనుకుంటే పొరపాటు. అదే వాతావరణం ఉంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టేది, వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ పార్టీ పెట్టేది కదా. నిన్న మీరు విశ్లేషణ చేసిన దగ్గర నుంచి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతుంది ఏపీలో, తెలంగాణలో. అంటే తండ్రిని కోల్పోయిన జగన్ పట్ల ప్రజలకు అప్పుడు చూపిన సానుభూతి ఆయనకు ఓట్లు కురిపించింది. సేమ్ టైంలో వాటిని తాము తీరుస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చాలా సీరియస్గా చెప్తున్నారు. నాకు చాలామంది నిన్న కాల్ చేశారు మీ విశ్లేషణ తర్వాత. అంటే రాయలసీమలో 9%, ఇతర జిల్లాలో 6%, కొంత ఓటింగ్ ప్యాటర్న్ పెరిగే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ కానీ. అంటే వాళ్ళ అవకాశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో $1 మిలియన్ క్వశ్చన్, అంటే కోటి రూకల ప్రశ్న అంటారు కదా. ఆ $1 మిలియన్ క్వశ్చన్ ఇదే ఇప్పుడు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత ఓటింగ్ పెరుగుతుంది, అది జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటింగా ప్రతిపక్ష ఓటింగా అనేది తేలాలి. అంటే జగన్మోహన్ రెడ్డిని పట్ల అసంతృప్తితో ఉండి తెలుగుదేశంకో జనసేనకో ఓటు వేయాలనుకున్న వారు అటు వేయలేక, అంటే వారు సాంప్రదాయ టీడీపీ వ్యతిరేక ఓటరై జగన్ పట్ల అసంతృప్తి ఉన్నవారు షర్మిలకు ఓటేశారనుకోండి, అదొక రకమైన రాజకీయ పరిణామం ఉంటుంది. ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓట్ని, అంటే రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని అభిమానించే వాళ్ళే ఇటువైపు కనుక షర్మిల వైపు వస్తే దాని ప్రభావం ఉంటుంది తప్పనిసరి. ఇప్పుడు ముఖ్యంగా రాయలసీమలో, ఎందుకంటే గ్రేటర్ రాయలసీమలో లాస్ట్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సాధించింది. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, కేశవ్ మినహా దాదాపు ఎవరు గెలిచినట్లేదు. 4 రాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం కలిపితే గ్రేటర్ రాయలసీమ అంటారు. సో ఇక్కడ చాలా బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో దక్షిణాంధ్రలో అమరావతి అంశము, టీడీపీ జనసేన కలయిక జగన్మోహన్ రెడ్డికి డెఫినెట్గా సవాలిస్తుంది. ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని అన్నా కూడా అక్కడ ప్రజలేమీ ఆహ్వానిస్తున్నట్లేరు. అందువల్ల రాజధాని విశాఖ తరలింపు అనేది జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రలో ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఇస్తుందా అనేది అనుమానాస్పదమే. అందువల్ల ఈ 2 ఉత్తర దక్షిణ ఆంధ్ర ప్రాంతంలో టీడీపీ జనసేన కలయిక డెఫినెట్గా ఒక ఛాలెంజ్గా ఉంటుంది. సో దాంతోపాటు ప్రభుత్వం పట్ల ఉండే అసంతృప్తి ఇవన్నీ కూడా గణనీయంగా సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. దాంతోనే అధికారం పోతుందా అనేది రాయలసీమ పైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇక్కడ కోల్పోతున్న సీట్లను రాయలసీమలో కూడా కొంత కోల్పోతే చాలా పెద్ద ఛాలెంజ్ వస్తుంది. రాయలసీమలో తన సుప్రీమసీ కనుక నిలుపుకోగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ బయటపడుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అంటే 151 సీట్లు, అంటే 60 మంది ఓడిపోయినా కూడా ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యే 91 ఉంటుంది, 91తో అధికారం ఉంటుంది. సో అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్న అడ్వాంటేజ్ అది. అందువల్ల గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని గనక నిలుపుకోగలిగితే అధికారం అనేది జగన్కు మళ్ళీ వస్తుంది. అందువల్ల షర్మిల నాయకత్వం ఇప్పుడు ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర అధికారాన్ని బాధ్యతలు చేపడుతుంది అని అంటున్నారు సెంటిమెంట్. సో అందువల్ల సెంటిమెంట్ కూడా రాయలసీమతోనే మొదలు పెడుతుంది. సో రాయలసీమలో కనుక షర్మిల ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు కీలకమవుతుంది మిగతా చోట కన్నా కూడా. సో డెఫినెట్గా అక్కడ ఎంత ఓటింగ్ తెచ్చుకోగలుగుతుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ భవితవ్యాన్ని కూడా తేల్చే అంశం.